వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళు ఏ టైంలో వాళ్ళు మనకు దొరుకుతారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మన అందరికీ ఇది బాధ్యత. ఇది ఒక దైవజనుడే కాదు, ఇది ఒక కుటుంబాలన్నీ ఒకేలాగా ఉండవు, అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒక మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఎవరైతే యేసుప్రభు గారు ఆయన శిష్యుడు కాళ్ళు ఎవరు మేము గొప్ప ఇక్కడ ఎవరో గొప్ప కాదు, అందరూ సమానం. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుని బట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని యాకోబు గారికి ఇచ్చారు, లేకపోతే ఆనంద్ గారికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి మా సింగోడలో మిఖాయిల్ గారు చేస్తారు, నెక్స్ట్ జోసఫ్ గారు ఇచ్చారు. కాదు, దేవుని వాక్యం రెండంచెల ఖడ్గం కనుక అది చాలా వాడిగలదన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండకపోతే మనం చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. బిడ్డలకు దేవుని ప్రేరేపణ బట్టి బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం అనే దాని గురించి ఒక 5-10 నిమిషాలు నేను దేవుని ప్రేరేపణ బట్టి మాట్లాడతాను. దయచేసి దేవుని వాక్యం అనేది మనుషులను ముఖస్తుతి చేసేది కాదు, మనుషులను సంతోషపెట్టేది కాదు. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం మనల్ని సంధించినప్పుడు మనం తప్పకుండా దాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుని దగ్గర మనం తప్పకుండా కంటిరాన్ని పొందుకోగలం. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఒక వాక్యం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము దానికి ముందు, ప్రార్థనకు ముందు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదివాము. 10వ వచనంలో యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కల్పించును, జనములు ఆయన పాపమును సహింపలేవు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తుతులు స్తోత్రం పరిశుద్ధం మొదలగా జీవం గల సఫలిస్తుంది పొందనాలు. నిలబడిన నేను ఒట్టివాడిని మట్టివాడిని అయోగ్యుడని ప్రభావ కొద్దిసేపు చట్టం మరుగుపరిచి మాకు అందరికి కావాల్సినటువంటి వర్తమానం మీరు అందించి నేను నామాన్ని మేము తెచ్చుకోమని నన్ను సరి చేసుకునే కృపను మాకు దయచేయమని యేసయ్య గారి నామములో స్తుతిని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఎప్పుడన్నా మన బిడ్డలను డిగ్రీ తీసుకొని నానా మళ్ళీ యెహోవా నిజమైన దేవుడు అన్న, ఆయనే నిజమైన జీవం గల దేవుడు, సదాకాలం ఆయన రాజు. నాన్న ముందు మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని మందిరంలో మనం మొదట కూర్చోవాలి, దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి అని ఎప్పుడన్నా మనం వాళ్ళని అడిగామా? అసలు తల్లిదండ్రులు ఇవాళ లిగ్సిన కాడ నుంచి బిడ్డల కొరకు ఎంతగానో వాళ్ళు ఏది కోరుతుంది, వాడికి అవస్థత లేకపోయినా సరే, ఏంటమ్మా ఆడికి ఎందుకు కొనిచ్చామంటే అది ఫోన్ అనే కాదు, ఏ వస్తువు కొనిచ్చినా ఎందుకు కొనిచ్చాడంటే గారాబం చేశాడు కనుక కొనిచ్చాము. వాడు మాకు ఒక్కడేనండి, లేక 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 పుట్టాడండి, గారాబం చేత కొనిచ్చాము. ఒక్కడే కొడుకని సామెత అంటారు, ఒక్కడే కొడుకని గొడ్డ పలుకుతానంట ముక్కు పుట్టారు, ఇది ఒక్కడే కొడుకని గారాబం. మన బిడ్డలను అసలు ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడ ఉండంగానే కుటుంబ వ్యవస్థ దేవునిలో పరలోక ఆనందాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ కుటుంబంలో 4 దిక్కులు ఎలాగున్నాయో తల్లిదండ్రులకి, పిల్లలకి, భార్య భర్తలకి ఎవరికి పొంతనట్లా. ఎందుకంటే కుటుంబ జీవితాల్లో భయము, భక్తి అంటే దేవుని గురించినటువంటి భయము. మేము చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి మేము క్రిస్టియన్స్ అండి, మా పూర్వీకుల నుండి మేము క్రిస్టియన్స్ అండి, ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు. పుట్టుకతోనే జన్మతః పాపి మనిషి. మేము క్రిస్టియన్స్ అండి, మా తాత మేము చాలా రోజులు మేము నమ్ముకున్నామండి, మేము వెళ్తామనండి. ఇంకో మాట చెప్తా, మా ఫ్రెండ్ ఉన్నాడు శివాజీ అని, అన్ని నుంచి దేవుని నమ్ముకున్నాడు, దేవుని అంగీకరించాడు. వాళ్ళ నాన్నగారి గురించి, ఆ నాన్నగారికి బాగోపోతే మందిరానికి తీసుకురావాలని తీసుకొస్తే అప్పుడు దేవుని అంగీకరించాడు, దేవుని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి నన్ను ఒక రోజు అడిగాడు, ఏమనంటే బైబిల్ చదవటం ఎలా, ప్రార్థన చేయటం ఎలా అని. నీకు మొదటి నుండి చదువుతూ ఉండు, నీకు వచ్చి రాని మాటలతోనే దేవుని ప్రార్థిస్తూ ఉండు, తప్పకుండా దేవుని నీతో మాట్లాడతాడా, దేవుని